మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ డైరెక్టర్ గా ఉన్న భారతీ సిమెంట్స్ కు గనుల శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థకు కడప జిల్లా ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో చట్టవిరుద్దంగా కేటాయించిన సున్నపురాయి భూముల మైనింగ్ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. భారతీ సిమెంట్స్ కంపెనీ ప్రధాన కార్యాలయానికి పోస్టు ద్వారా నోటీసులు పంపించింది. నోటీసులు అందిన 15 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే అదాని నియంత్రణలో ఉన్న అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ కు, రామ్కో సిమెంట్స్ కు కూడా నోటీసులు వెళ్లాయి. 2023-24లో అప్పటి జగన్ సర్కార్ ఈ 3 కంపెనీలకు వేర్వేరుగా సున్నపురాయి నిల్వలున్న భూములను కేంద్ర గనులు, ఖనిజాల చట్టం 1957 నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా వేలంలో కాకుండా లీజులు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. భారతీ సిమెంట్స్ కు 50 ఏళ్ల లీజులు ఇస్తున్నట్లుగా 2022 సెప్టెంబర్ 8న గనుల శాఖ ఉత్తర్వులిచ్చింది. అయితే ఆ జీవో 63ను అప్పట్లో చీకట్లో ఉంచారు, వెలుగులోకి రానివ్వలేదు. భారతీ సిమెంట్స్ హైకోర్టులో 2021లో దాఖలు చేసిన కేసులో అనుకూల తీర్పు రాలేదు. కేవలం ఆ కంపెనీ వాదనలు విని చట్టం మేరకు చర్యలు తీసుకోవాలని 2023 సెప్టెంబర్ 21న హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎలాగైనా దొడ్డిదారిన లీజు పునరుద్ధరణ ఉత్తర్వులు ఇవ్వాలని గట్టి ప్రయత్నమే చేశారు. హైకోర్టు తీర్పుపై ఓ మాజీ న్యాయమూర్తి నుంచి సలహాలు తీసుకొని లీజులు పునరుద్ధరించుకోవచ్చని సలహా తీసుకున్నారు. దాన్ని నాటి ఏజీతో కూడా సర్టిఫై చేయించారు. భారతీ సిమెంట్స్ వాదన వినమని మాత్రమే హైకోర్టు చెప్పింది. ఆ కంపెనీకి అనుకూలంగా లీజులు ఇవ్వమని చెప్పనే లేదు. కానీ నాటి జగన్ సర్కారు తన ఇంటి కంపెనీ కోసం వ్యవస్థలను తప్పుదోవ పట్టించి ఏకంగా హైకోర్టు తీర్పుపై మాజీ న్యాయమూర్తి సలహా తీసుకుని లీజులు పునరుద్ధరింపజేశారు. 2024 ఫిబ్రవరి 2న జీవోలు 4, 5 ద్వారా భారతీ సిమెంట్స్ కు ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో అత్యంత విలువైన సున్నపురాయి నిల్వలున్న 744 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. మైనింగ్ లీజును ఏకంగా 50 ఏళ్లకు పొడిగించారు.